అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో శ్రీరామ రథయాత్ర నిర్వహించారు. శ్రీరామ నామస్మరణతో సాగర తీరం మారుమోగింది. రామకృష్ణ బీచ్ కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు శోభయాత్ర నిర్వహించారు. అయోధ్య రామ మందిర ద్వారాలు తెరిచే శుభవేళకు స్వాగతం పలుకుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖ సాగర్ తీరం నుండి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అయోధ్య రామ మందిరం మరి హిందువులందరూ కూడా ఆ కళను సాకారం చేసే నిమిషమంతా కూడా దగ్గరికి వచ్చేసింది. దీంతో విశాఖపట్నం అంతా కూడా అయోధ్య తలపిస్తుంది. సాగర తీరంలో మొత్తం ఈ రోజు రాజకీయ పార్టీలకు అతీతంగా విశాఖ ప్రజలందరూ కూడా ఈ రోజు అయోధ్య నిర్మాణాన్ని కాంక్షిస్తూ వీళ్ళంతా కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఒక పెద్ద ఆధ్యాత్మిక ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన చాలా మంది మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, హిందువులందరి కళ అయోధ్య నిర్మాణం చూస్తే కనుక గొప్ప ఆధ్యాత్మిక అద్భుతమైన అపురూపం ఏమనిపిస్తుంది? రేపు ఏదైతే భవ్య రామ మందిర నిర్మాణం పూర్తయి రాముని వారి ప్రతిష్ఠ జరుగుతుందో ఇది సనాతన ధర్మం యొక్క గొప్ప విజయం. 550 సంవత్సరాలు ఏదైతే పోరాటం చేశామో దాని ఫలితం ఇవాళ ఒక సనాతన స్వతంత్ర భారతావని ప్రారంభమైంది. విశ్వగురు స్థానానికి వెళ్ళడానికి ఇది తొలిమెట్టుగా మేము భావిస్తాం. విశాఖ సాగర తీరాన భవ్యంగా ప్రజలందరూ కూడా మమేకమై జై శ్రీరామ్ నినాదాలతో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ప్రజలందరూ మమేకమై రాముని కోసం జై కీర్తనలు అందరూ పాడుతున్న సందర్భం. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనే మాట వినిపిస్తూ ఉంది. శ్రీరాముడి జపం కనిపిస్తూ ఉంది. మీరేమన్నారు? చాలా శుభ సంతోషమైన రోజు. రేపు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి యావత్ ప్రపంచం కూడా అందరి దృష్టి, హిందువుల దృష్టి, ప్రతి ఒక్కరి కూడా రేపు రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ గురించి చూస్తున్నారు. రేపు జరగబోయే కార్యక్రమానికి నాందిగా విశాఖపట్నంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు ఇక్కడ విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఒక అత్యద్భుతమైన అన్ని విధాలుగా కూడా అన్ని సాంస్కృతికి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి రాముడి పైన ఉన్న ప్రేమ చూపించడం జరిగింది. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నం అంతా కూడా శ్రీరాముడి నామ జపంతో ఆధ్యాత్మిక శోభతో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా శ్రీరాముడి నామాన్ని తప్పిస్తూ కూడా అందరూ కూడా భక్తజనం అంతా కూడా కదిలి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక చాలా ఆనందమైన కనిపిస్తున్నాయి. భక్తజన కోటి బృందమంతా కూడా శ్రీరాముడి రథయాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు జరుగుతున్న ఈ రథయాత్ర శ్రీరాముల వారి వైభవాన్ని చాటి చెప్తూ అయోధ్యాపురాన్ని ఇక్కడ విశాఖపట్నంలో తలపిస్తుందనే చెప్పాలి. శ్రీరామ నవమ జపంతో విశాఖ సాగర తీరం అంతా కూడా మరి రామమయం అవుతుంది. ఎక్కడ చూసినా కూడా రాముడి నామం వినిపిస్తూ ఉంది. రామనామ జపంతో మొత్తం విశాఖ సాగర తీరం అంతా కూడా హోరెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా రాముడి రథాన్ని వీళ్ళంతా కూడా అయోధ్యాపురాన్ని కాంక్షిస్తూ రాముడి రథాన్ని లాగుతున్నారు. ప్రజలందరూ కూడా అత్యంత భక్తి భావంతో అయోధ్యని కాంక్షిస్తూ మరి ఈ రోజు హిందువులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ రోజు ఈ పండుగని జరుపుకుంటున్నారని అంటున్నారు. విశాఖ సాగర నిండిపోయింది. అయోధ్యని కాంక్షిస్తూ మొత్తం భక్తులందరూ చేస్తున్న రామనామ జపం విశాఖపట్నంలో చూసినా కూడా అంతా రామమయం అంటూ అయోధ్య భక్త జన సందోహం అంతా కూడా ఈ ఆధ్యాత్మిక పండుగగా ఉంది. ఆధ్యాత్మిక శోభతో ఇక్కడ విరాజన. విడుదల అనురాధ HMTV.